జేఎన్‌టీయూకే 4-1 బీటెక్ రిజల్ట్స్ నిన్న రిలీజ్ అయినాయి. పోల్ కూడా కండక్ట్ చేశాము. ఇంకా 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారనమాట. దాని గురించి చెప్పబోయే ముందు ఈ పోల్ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? 2-1, 2-2ది ఎలా ఉండబోతుంది రిజల్టు? సో ఎప్పుడొస్తది? దాని గురించి కూడా చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. సో ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, సో ముందుగా పోల్ చూడండి. ఇక్కడ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని ఎప్పట్లాగా 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఈజీ ఐ పాస్డ్, టఫ్ ఐ పాస్డ్, మీడియం, ఐ ఫెయిల్డ్ అని. ఓన్లీ 11% మంది ఐ ఫెయిల్డ్ అని పెట్టారు. ఇంకా అది కూడా తగ్గాలి అసలు. అయితే 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగానే జరిగింది. చాలా మంది పాస్ అయ్యారు. అయితే మరి సప్లీ ఎప్పుడని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. సో 4-1 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ మళ్ళీ మార్చిలో ఉంటాయండి. అడ్వాన్స్ సప్లీ అంటారు దాన్ని. ఓకేనా? సో అప్పటి వరకు కూడా ఉండవు. మీరు కనుక ఆర్సీఆర్బీ పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోండి నమ్మకం ఉండి. ఇక దాని గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఇక టాపిక్లో పెడితే 2-1, 2-2 బీటెక్ గురించి. 2-1, 2-2 బీటెక్లో 2-1 బీటెక్లో ఒక సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది స్ట్రిక్ట్గా జరుగుతుంది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. చరిత్ర పునరావృతం అయింది. 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగింది కాబట్టి 2-1, 2-2 కొంచెం స్ట్రిక్ట్గా జరిగేదానికి ఉంటుంది. 2-2 బీటెక్లో మాత్రం మొత్తం పాస్ అయిపోతారు మీరు సప్లీలు ఏముంటే. 2-1 బీటెక్ మాత్రం కొంచెం ఒక సబ్జెక్ట్ మాత్రం స్ట్రిక్ట్గా జరిగినప్పుడు కూడా పాయింట్స్ మాత్రం ఎక్కువ వస్తాయి. అంటే ఎప్పుడు పాస్ అయ్యేవాళ్ళు పాస్ అవుతారు. నేను కాదు అట్లా మంచిగా రాస్తే ఫెయిల్ అవుతారని కాదు. ఏదైనా దీంతో కంపేర్ చేస్తే అది మాత్రం ఇదే. అయితే మరి ఈ పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం అయిపోయినాయి నేను చెప్పాను. మార్క్స్ ఎంట్రీ కూడా అయిపోయింది. అయితే ఈ 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ కూడా ఈ వీక్లో రిలీజ్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ సాటర్డే ఈ వారం కనుక వస్తే ఈ సాటర్డే రిలీజ్ చేస్తాడండి రిజల్టు. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మండే వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఓవరాల్గా అయితే పేపర్ వాల్యుయేషన్ సంబంధించింది కానివ్వండి, 4-1 బీటెక్ మళ్ళీ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ గురించి కానివ్వండి, ఓవరాల్గా ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.